కీర్తనలు 5వ అధ్యాయము. దేవుడు మన మాటలను చెవిన పెట్టు వాడై ఉంటున్నాడు. అదేవిధంగా మన ధ్యానము మీద లక్ష్యం ఉంచువారై ఉంటున్నారు. అదేవిధంగా మన యొక్క ఆర్తదని ఆలకించువారై ఉంటున్నారు. మనము ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క మాటలకు చెవిన పెట్టువాడు. అదేవిధంగా మన యొక్క ధ్యానము మీద దేవుడు లక్ష్యం ఉంచుతారు. అదేవిధంగా మన ఆర్తధ్వనిని ఆలకించువారై ఉంటున్నారు. ఉదయమున మన యొక్క కంఠస్వరము వినబడునట్లు ప్రభు సన్నిధానంలో ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని మనము ఉండాలి. ప్రతి ఉదయమున కూడా మన యొక్క కంఠస్వరము వినబడునట్లు ప్రభు సన్నిధానంలో ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని మనము ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క కృపా అతిశయమును బట్టి ఆయన యొక్క మందిరంలో మనము ప్రవేశించాలి. దేవుని యొక్క కృపా అతిశయమును బట్టి ఆయన మందిరంలో మనము ప్రవేశించాలి. అంత మాత్రమే కాకుండా భయభక్తులు కలిగి పరిశుద్ధాలయంలో దేవునికి మనము నమస్కారము చేయవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా దేవుని చిత్తానుసారంగా మనల్ని నడిపింపుమని మనము దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా దేవుని యొక్క మార్గములను మనకు స్పష్టంగా కనపరచమని దేవుణ్ణి మనము వేడుకోవాలి. అంత మాత్రమే కాకుండా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నిత్యము దేవుడు మనల్ని కాపాడుతాడు. అదేవిధంగా సంతోషించుచు ఆనందధ్వని చేయునట్లు మనల్ని చేస్తాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మార్గములను మనము స్పష్టంగా కనపరచమని దేవుణ్ణి వేడుకోవాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన నిత్యము దేవుడు మనల్ని కాపాడుతాడు. మనము సంతోషించుచు ఆనందధ్వని చేయునట్లు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా నీతిమంతులను ఆశీర్వదించువాడు మన దేవుడై ఉంటున్నాడు. కేడంతో కప్పునట్లు దేవుడు మనల్ని దయతో మనల్ని కప్పుతాడు. ఆయన యొక్క నామమును ప్రేమించి వారందరూ కూడా ఉల్లసిస్తారని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక ఇక కీర్తనలు 5వ అధ్యాయము తెలుపబడినట్లుగా మనము ప్రతి ఉదయమున దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రార్థనను సిద్ధపరిచి మనం ఉండాలి. దేవుని యొక్క కృపాతిశయమును బట్టి ఆయన యొక్క మందిరంలో మనము ప్రవేశించాలి. అదేవిధంగా భయభక్తులు కలిగి పరిశుద్ధాలయంలో దేవునికి మనము నమస్కారము చేయాలి. ఆయన యొక్క మార్గంలో మనకు స్పష్టంగా కనపరచమని మనము వేడుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో దేవుడు మనలందరినీ కూడా ఈ విధంగా ఉండునట్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ విధంగా ఉండునట్లుగా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించే వారంగా ఉందాము. దేవుడి ఇట్టి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.